ప్రపంచాన్ని శాసించే శక్తి ఉన్న దేశం ఇప్పుడు ప్రకృతి ముందు తలొగ్గింది. మంచు తుఫాను ముందు చేతులెత్తేసింది. గత 3 రోజులుగా అమెరికా అంతటా కురుస్తున్న భారీ మంచు వర్షం దేశవ్యాప్తంగా జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేసింది. మధ్య, తూర్పు, దక్షిణ ప్రాంతాలన్నీ ఒకేలా మంచు దుప్పట్లో మునిగిపోయాయి. రహదారులు, ఇళ్లు, విమానాశ్రయాలు, విద్యుత్ లైన్లు అన్నీ కూడా మంచు కింద కూరుకుపోయాయి. అమెరికా ప్రజలు ఇప్పుడు సాధారణ జీవితం కాదు, కనీస అవసరాల కోసం కూడా పోరాడాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రపంచాన్ని శాసించే శక్తి ఉన్న దేశం, అణ్వాయుధాలు, అంతరిక్ష సాంకేతికత, $1 ట్రిలియన్ ఆర్థిక బలం ఉన్నటువంటి దేశం ఈరోజు ప్రకృతి ముందు నిస్సహాయంగా నిలబడింది. యుద్ధాల్లో ప్రత్యర్థులను వణికించే అమెరికా ఇప్పుడు మంచు తుఫాను ముందు చేతులెత్తేస్తోంది. ఎస్, తుపాకుల శబ్దం కాదు, బాంబుల మోతా కాదు, కానీ ఆకాశం నుంచి కురుస్తున్న మంచే అమెరికా జీవితాన్ని స్తంభింపజేసింది. 3 రోజులుగా కురుస్తున్న మంచు వర్షం అమెరికా మ్యాప్నంతా కూడా తెల్లగా మార్చేసింది. రహదారులు కాదు, రన్వేలు కాదు, ఇళ్ల పైకప్పులు, విద్యుత్ లైన్లు, నగరాల గుండెల్లోని హైవేలు అన్నీ కూడా మంచు కింద మాయమయ్యాయి. కనీస అవసరాల కోసం కూడా అక్కడి ప్రజలు పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్య అమెరికా నుంచి తూర్పు తీరం వరకు, దక్షిణ రాష్ట్రాల నుంచి న్యూయార్క్ వరకు కోట్లాది మంది ఒకే భయంతో గడుపుతున్నారు. ఇవాళ రాత్రి విద్యుత్ ఉంటుందా? రేపు పని చేసుకోవచ్చా? బయటకు అడుగు పెడితే ప్రాణాలుంటాయా అన్న ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ఇది కేవలం వాతావరణ మార్పు కాదు, ఇది అమెరికా ఎదుర్కొంటున్నటువంటి ఒక అతిపెద్ద శీతాకాల సంక్షోభం. ప్రకృతి ముందు మానవ అహంకారం ఎంత చిన్నదో చూపించే ప్రత్యక్ష దృశ్యం. ఈ మంచు తుఫాను అమెరికాను ఎలా గట్టకట్టించింది, ఎలా కోట్లాది జీవితాలను నిలిపివేసింది. అమెరికాని ప్రకృతి విపత్తులు అతలాకుతలం చేయటం కొత్త కాదు. మరీ ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే అమెరికా స్వరూపమే మారిపోతుంది. అనేక రాష్ట్రాలను మంచు ముంచెత్తుతుంది. ఈ ఏడాది వింటర్ స్టార్మ్ ప్రభావం ఎంత తీవ్రమైందంటే దాదాపు 14 నుంచి 18 కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగా ప్రభావితమయ్యారని అధికారిక అంచనాలు చెబుతున్నాయి. ఇది అమెరికా మొత్తం జనాభాలో సగానికి పైగా. దక్షిణ గిరి పర్వతాల నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు, టెక్సాస్ నుంచి న్యూయార్క్ వరకు సుమారు 2000 మైళ్ల మేర ఈ శీతల తుఫాను విస్తరించింది. కొన్ని ప్రాంతాల్లో 8 నుంచి 13 అంగుళాల వరకు మంచు కురువగా, మరికొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు మైనస్ స్థాయికి పడిపోయాయి. రాత్రివేళ గడ్డగట్టే చలి ప్రజల ప్రాణాలకే ముప్పుగా మారుతుంది. ఇక ఈ మంచు తుఫాను వల్ల విమానయానం తీవ్రంగా దెబ్బతింది. గత 3 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 14,000 నుంచి 15,000 వరకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఒక్కరోజే 10,000 విమానాలు నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. హ్యూస్టన్, చికాగో, అట్లాంటా, డాలస్, ఫోర్ట్ వర్త్, షార్లెట్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్లోని JFK, లాగ్వార్డియా విమానాశ్రయాలు పూర్తిగా గందరగోళంగా మారాయి. వాషింగ్టన్లోని రొనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయంలో ఒక్కరోజులోనే 450 విమానాలు రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే గంటల తరబడి, కొందరు రోజుల తరబడి చిక్కుపోయారు. విమానాలు రద్దు కావడంతో అత్యవసర ప్రయాణాలు కూడా నిలిచిపోయాయి. వైద్య అవసరాలు, ఉద్యోగావసరాలు, కుటుంబ అవసరాల కోసం బయలుదేరిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమానయాన సంస్థలు ప్రయాణికులకు అదనపు రుసుములు లేకుండా రీబుకింగ్ లేదా పూర్తి రిఫండ్ ఇస్తామని ప్రకటించినా అసలు ఎప్పుడు ప్రయాణం సాధ్యమవుతుందో స్పష్టత లేకపోవడం ప్రజల్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఫ్లైట్ అవేర్ గణాంకాల ప్రకారం అమెరికన్ ఎయిర్లైన్స్ విమానాల్లో 40% పైగా, డెల్టా విమానాల్లో 35% పైగా సర్వీసులు రద్దయ్యాయి. మరోవైపు మంచు తుఫాను కారణంగా విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. టెక్సాస్, లూయిసియానా, మిసిసిపి, టెన్నెసీ, కెంటకీ, జార్జియా, వర్జీనియా, ఓహియో, ఇల్లీనియా వంటి రాష్ట్రాల్లో లక్షలాది ఇళ్లు అంధకారంలోకి వెళ్లిపోయాయి.
దాదాపు 10 లక్షల నుంచి 12 లక్షల వరకు ఇళ్లు, వ్యాపార సంస్థలు విద్యుత్ లేకుండా ఉన్నట్లు అంచనా. హీటింగ్ సిస్టంలు పనిచేయకపోవడంతో తీవ్రమైన చలిలో ప్రజలు గజగజా వణుకుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. విద్యుత్ లేకపోవడం, రహదారులు మూసుకుపోవడంతో అత్యవసర సేవలు కూడా పరిమితమయ్యాయి. మంచుతో కప్పబడిన హైవేలను అధికారులు మూసివేశారు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో అనేక ప్రాంతాలకు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా సూపర్ మార్కెట్లకు ప్రజలు పరుగులు తీయడంతో బ్రెడ్, పాలు, నీరు, బ్యాటరీలు, ఇంధనం వంటి నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడింది. చాలా చోట్ల ఖాళీ షెల్ఫ్లు కనిపిస్తున్నాయి. ప్రజలు అవసరానికి మించి సరుకులు కొనుగోలు చేయడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. మరోవైపు పరిస్థితి తీవ్రతను గుర్తించిన అమెరికా ప్రభుత్వం ఇప్పటికే 17 నుంచి 22 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. టెన్నెసీ, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, మేరీల్యాండ్, వర్జీనియా, ఆర్కాన్సస్, కెంటకీ, లూయిసియానా, మిసిసిపి, ఇండియానా, వెస్ట్ వర్జీనియా వంటి రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ డిక్లరేషన్లు అమల్లోకి వచ్చాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుఫాను ప్రభావిత రాష్ట్రాలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ఆయన సోషల్ మీడియాలో సందేశం ఇచ్చారు. ఇక తుఫాను మరో 2 నుంచి 3 రోజులు కొనసాగవచ్చునని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తూర్పు అమెరికా ప్రాంతాలు 2/3 వంతు భాగాన్ని ఈ శీతల తుఫాను కమ్మేస్తుందని అంచనా వేస్తోంది. ఉత్తర మధ్య మైదానాల నుంచి ఈశాన్య ప్రాంతాల వరకు ఉష్ణోగ్రతలు మైనస్ స్థాయికి పడిపోతాయని, గల్ఫ్ కోస్ట్ వరకు రాత్రివేళ గడ్డకట్టి చలి ఉంటుందని స్పష్టం చేసింది. గాలివానతో కూడిన చలి వల్ల హైపోథర్మియా, ఫ్రోస్ట్బైట్ ప్రమాదం తీవ్రంగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్ని నిమిషాలు బయట ఉన్నా ప్రాణాపాయం పొంచి ఉండవచ్చునని సూచిస్తున్నారు. ఈ పరిస్థితిలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరమైన సరఫరాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని, ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నారు. మంచును తొలగించే ముందు భారీ యంత్రాలతో అధికారులు నిరంతరం పనిచేస్తున్నా వాతావరణ తీవ్రత వల్ల పునరుద్ధరణకు సమయం పట్టే అవకాశముందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఇది అమెరికా ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన శీతాకాల సంక్షోభాల్లో ఒకటిగా మారింది. ప్రపంచానికి నాయకత్వం వహించే దేశం ఈరోజు ప్రకృతి ముందు ఎంత అసహాయంగా మారిందో ఈ మంచు తుఫాను మరోసారి గుర్తు చేస్తోంది. సాంకేతికత, శక్తి, ఆర్థిక బలం ఎంత ఉన్నా ప్రకృతి ఆగ్రహం ముందు మానవ జీవితం ఎంత సున్నితమో అమెరికాలోని ఈ దృశ్యాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని అనిశ్చితి మధ్య కోట్లాది అమెరికన్లు ఈ మంచు తుఫాను ద్వారా తగ్గిపోవాలని ఆశతో ఎదురుచూస్తున్నారు.